పిల్లలు పిల్లలు అంగన్వాడీ చిల్డ్రన్ కమ్ లిటిల్ చిల్డ్రన్ కాదు, వెరీ గుడ్ చిల్డ్రన్. అంగన్వాడీ చిల్డ్రన్ వెరీ గుడ్ చిల్డ్రన్ అనాలి, కమ్ లిటిల్ చిల్డ్రన్ కాదు. ఓకేనా? సరే, ఈరోజు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. సరేనా? సరే పిల్లలు ఇలా చూడండి, ఇలా చూడండి. ఇన్ అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. అవుట్ అంటే బయట. లాఫింగ్ అంటే నవ్వటం. ఏడవటాన్ని ఏమంటారు? ఏడవటాన్ని ఏమంటారు? క్రయింగ్. క్రయింగ్. క్రయింగ్ అంటే ఏంటి? ఏడవటం. ఈటింగ్ అంటే ఏంటి? హ్యారీ, ఈటింగ్ అంటే ఏంటి? సుశాంత్ ఈటింగ్ అన్నాను. ఈటింగ్ అంటే ఏంటి? సరే, నేను 1 by 1 అడుగుతాను, చెప్పండి. సరేనా? శ్రీవల్లి స్టాండ్ అప్. ఈటింగ్ అంటే ఏంటి? రన్నింగ్ అంటే ఏంటి? వాకింగ్ అంటే ఏంటి? గోయింగ్ అంటే ఏంటి? కమింగ్ అంటే రావటం. క్లోజింగ్ అంటే? ఓపెన్ అంటే? ఇన్ అంటే? అవుట్ అంటే? జంపింగ్ అంటే? ఎగరటం. తర్వాత గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే? ఓకే. టేక్ బాత్ ఎవ్రీడే అంటే? ప్రతిరోజు చేయాలి. ఓకే. కోంబ్ యువర్ హెయిర్ నీట్లీ అంటే? దువ్వుకోవటం. వెరీ గుడ్. టీత్ యువర్ ట్విస్ట్ ఏ డే అంటే? తోముకోవటం. వెరీ గుడ్. నెక్స్ట్ సిట్టింగ్ అంటే? స్టాండింగ్ అంటే? క్లాపింగ్ అంటే? క్లాపింగ్. గట్టిగా చెప్పు. కొట్టడం. టాల్ అంటే? పొడవు. స్మాల్ అంటే? చిన్నది. బిగ్ అంటే? పెద్దది. నెక్స్ట్ అప్ అంటే? డౌన్ అంటే? కింద. స్మాల్ అంటే? చిన్నది. ఓకే. నెక్స్ట్ గోయింగ్ అంటే? సింగింగ్ అంటే? పాడటం. ఓకే. ఇలా చూడు ప్రశాంత్, శ్రీవల్లి అన్ని చెప్తుంది కదా, బాగా చెప్పింది కదా శ్రీవల్లి. శ్రీవల్లికి క్లాప్స్ కొట్టండి అందరూ. చూడండి పిల్లలు, ఈ లెటర్ పేరేంటి? జే ఫర్ సంబంధం లేదన్నట్టు కూర్చున్నారు. ఈ లెటర్ పేరేంటి? కే ఫర్ కింగ్. కే ఫర్ కీ. కే ఫర్ వెరీ గుడ్. ఎల్ ఫర్ ఇదేంటిది? ఎల్ ఫర్ లాక్. ఎల్ ఫర్ లెగ్. ఎల్ ఫర్ వెరీ గుడ్. ఈ లెటర్ పేరేంటి? ఎం ఫర్ మ్యాంగో. ఎం ఫర్ మిల్క్. వెరీ గుడ్. శ్రీవల్లి బాగా చెప్తుంది, మీరు నోరిప్పట్లేదు. హ్యారీ, సుశాంత్ అస్సలు నోరిప్పట్లేదు. ఈ లెటర్ పేరేంటి? ఎన్ ఫర్
నెక్స్ట్ ఎన్ ఇదేంటి గట్టి చెప్పు నెట్ ఎన్ నట్స్ ఎన్ నైన్ నెక్స్ట్ లెటర్ ఏంటి ఓ ఏంటి ఆనియన్ ఆరెంజ్ ఆక్స్ నూన్ కాదు ఆయిల్ అన్న ఆయిల్ ఆయిల్ నెక్స్ట్ లెటర్ ఏంటి పీ ఫర్ ప్యారెట్ పీ ఫర్ pot P for pot P for pen P for pig P for pig P for pencil next letter ఏంటి Q for quill Q for queen Q for quail Q for Q next letter R for rabbit R for rabbit R for rain అంటే ఏంటి వర్షం R for rose అంటే గులాబీ R for rat అంటే ఎలక rat అంటే ఏంటమ్మా విహాన్ ఆ rat అంటే ఏంటి ఎలక rabbit అంటే కుందేలు సైలెన్స్ నెక్స్ట్ ఏంటి ఎస్ ఫర్ సన్ అంటే సూర్యుడు ఇలా చూడండి మీరు సన్ అంటే సూర్యుడు ఎస్ ఫర్ ఎస్ ఫర్ ముడతని ఇంగ్లీష్ లో ఏమంటారు స్క్విరల్ ఎస్ ఫర్ స్నైల్ అంటే నత్త స్క్విరల్ అంటే ఉడత అర్థమైందా నెక్స్ట్ ఏంటి టీ ఫర్ ట్రైన్ టీ ఫర్ ట్రైన్ టీ ఫర్ ఇదేంటి టెంట్ టీ ఫర్ టాప్ టీ ఫర్ టాప్ ఇవన్నీ మీకు వచ్చేసేయాలి మర్చిపోకూడదు యూనిఫామ్ బాగా వేసుకున్న డ్రెస్ యూనిఫామ్ తర్వాత ఏంటి వి ఫర్ వైలన్ ఇలా వాయిస్తారు కదా దాన్ని వైలన్ అంటారు ఓకేనా సరే వి ఫర్ వాజ్ అంటే ఒక గాజు బౌల్ ఉంటుంది కదా దానిలో ఫ్లవర్స్ పెడతారు పెట్టుకోవడానికి దాన్ని వాజ్ అంటారు వి ఫర్ వెజిటేబుల్స్ నెక్స్ట్ ఏంటి W ఫర్ వెల్ అంటే బావి వెల్ అంటే బావి నుయ్య అని కూడా అంటారు
డబ్ల్యూ ఫర్ విజల్. విజల్ ఇలా పెట్టి ఊతారు కదా, సౌండ్ వస్తుంది, అది విజల్. డబ్ల్యూ ఫర్ వీల్. వీల్ అంటే చక్రము. డబ్ల్యూ ఫర్ వాటర్. హ్యారీ, జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి చెప్పు. నేను బాడీ పార్ట్స్ అడగలేదు, జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి అని అడిగాను. నువ్వు చెప్తున్నది ఏంటంటే బాడీ పార్ట్స్ అయ్యి, బాడీ పార్ట్స్ కాదు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలు అంటే ఏంటో నేను నిన్న చెప్పానా? నువ్వు విన్నావా? సరిగ్గా విన్నావా? సరిగ్గా విన్నావా? వింటే నువ్వు అలా చెప్పవు కదా. నువ్వు వినలేదని అర్థమైపోతుంది. స్కూల్కి దేనికి వస్తున్నావు? చదువుకోవడానికేనా? నువ్వు నిల్చున్న విధానము కూడా బాగాలేదు. మిస్ స్టాండప్ అనగానే నిలబడి కాలు దగ్గర పెట్టి చేతులు ముడుచుకొని నిల్చోవాలి, అటెన్షన్లో నిల్చోవాలి. అది క్రమశిక్షణ. అర్థమైందా? తర్వాత మిస్ క్వశ్చన్ వేశారనుకోండి, దానికి ఆన్సర్ చెప్పాలి కరెక్ట్గా. ఆన్సర్ చెప్పాలంటే మిస్ ఏం చెప్తున్నారో వింటేనే కదా ఆ ఆన్సర్ ఏంటన్నది అర్థమవుతుంది. నువ్వు నిన్న వినలేదు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటో చెప్పాను, కానీ నువ్వు వినలేదు కదా. వినలేదు కదా. విన్నావా? వినలేదు కదా. చేతులు దండకట్టు. రేహాన్, సిట్ డౌన్ నాన్న. కూర్చో, చెప్తాను నీకు, చెప్తాను కూర్చో. సుశాంత్, నువ్వు స్టాండప్. నువ్వు చెప్పు, జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? నువ్వు కూడా అలాగే చెప్తున్నావు. నువ్వు కూడా వినలేదా? జ్ఞానేంద్రియాలు అంటే ఏంటో నువ్వు వినలేదా? విన్నావా? సరే చెప్పండి, చెప్పు. లిప్స్ చెప్పానా? బాడీ పార్ట్స్లో లిప్స్ ఉంటాయి, కానీ జ్ఞానేంద్రియాల్లో లిప్స్ ఉంటాయా? హ్యారీ లిప్స్ అనే చెప్తున్నాడు, నువ్వు లిప్స్ అనే చెప్తున్నావు. ఒకసారి మళ్ళీ చూడండి. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి అంటే చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చర్మం. ఇయర్స్, ఐస్, నోస్, మౌత్, టంగ్, స్కిన్. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఏమంటారు? జ్ఞానేంద్రియాలు అంటారు. సరే, కళ్ళతో ఏం చేస్తాము? చూస్తాము. చెవులతో ఏం చేస్తాం? శబ్దం వింటాం. ఎవరన్నా మనల్ని పిలిచారనుకో, వినబడుతుంది కదా, అప్పుడు ఏమంటాం? ఆ అని పలుకుతాం కదా. శబ్దాలు వింటాం. శబ్దాలు ఎలాంటి శబ్దమైనా వినబడుతుంది. ఇప్పుడు ఒక డబ్బాలో రాళ్ళు వేసి ఇలా ఆడించామనుకో, సౌండ్ వస్తుందా? వస్తుంది. అంటే మనం శబ్దాలని ఏంటి, ఎందుకు పిలిచావు అని అడుగుతాం కదా. అడుగుతామా? అడుగుతాం. ఎందుకు? మనకి వినబడింది కనుక. అంటే మనం శబ్దాలని చెవుల ద్వారా వింటాం కదా. ఓకే, మరి కళ్ళతో ఏం చేస్తాం? చూస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేనేం చేస్తున్నాను? చూస్తున్నాను. మీకేం చెప్తున్నాను? నేను మీకేం చెప్తున్నాను? జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నాను. ఇంకేం చేస్తున్నాను? వీడియో తీస్తున్నాను. అంటే
మీరు నన్ను చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? కళ్ళతో చూస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇదేంటి? నోస్. ఈ నోస్తో ఏం చేస్తాం? సరే తీసుకుంటాం. ఇంకా వాసన కూడా పీల్చుకుంటాం. ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు జాస్మిన్ ఉంది, ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా, గుడ్ స్మెల్ వస్తుంది కదా. ఫ్లవర్స్ మంచి వాసన వస్తాయని తెలిసిపోతుంది. ఫ్రూట్స్ ఉన్నాయనుకో, ఫ్రూట్స్ కూడా మంచి వాసన వస్తాయని తెలిసిపోతుంది. తర్వాత ఏదన్నా ఇప్పుడు మన ఆయమ్మ ఏంది కూర వండుతుంది. ఏం కూర అండి మంది? సాంబార్ బిర్యానీ అంట. ఎంత స్మెల్ వస్తుందో చూసారా? సాంబార్ మంచి స్మెల్ వస్తుందా? మనకి ఎలా తెలిసింది మంచి వాసన వస్తుందని? ముక్కు ద్వారా తెలిసింది కదా. తర్వాత మనం ఊపిరి పీల్చుకుంటాం. ఊపిరి అంటే గాలి. మనం గాలి పీల్చుకుంటాం, ముక్కుతో గాలి కూడా పీల్చుకుంటాం. అర్థమైంది కదా. ఇప్పుడు నోరుంది కదా, నోటితో ఏం చేస్తాం? మాట్లాడతాం, ఇంకా తింటాము కదా. మాట్లాడతాము, తింటాము నోటితో. నాలుక ఉంది, నాలుకతో ఏం చేస్తాం? హ్యారీ, నాలుగుతో ఏం చేస్తాం? రుచి చూస్తాం. ఏదన్నా మనం తినేటప్పుడు అది బాగుందా బాగలేదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? నాలుక ద్వారా తెలుస్తుంది. మనకి నాలుక ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మన నాలుక మీద రుచి కాలికలు అని అంటారు. రుచి కాలికలు అవి ఉంటాయి అన్నమాట. Days of the weeks. Sit down. Pum. Very good. Susanna, stand up. గట్టిగా చెప్పు. డేస్ ఆఫ్ ద వీక్స్ చెప్పు గట్టిగా. ఎలా చెప్పాలి? ఎలా నిల్చోవాలి? చేతులు దండకట్టు. ఇప్పుడు చెప్పు. చెప్పు. స్వీటెస్ట్, స్వీటెస్ట్ సండే, మండే, టేస్టీ, ఫ్రైడే, డేస్ ఆఫ్ ద వీక్స్ అని చెప్పాలి. పిల్లలు 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 ఓకే. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అవి వచ్చా మీకు? అవి మీరు చెప్పాలి ఈరోజు. ఓకేనా? 1 by 1 అడుగుతాను నేను, మీరు చెప్పాలి. డేస్ ఆఫ్ ద వీక్, డేస్ ఆఫ్ ద వీక్ నేను అడుగుతాను. డేస్ ఆఫ్ ద వీక్స్ మీరు చెప్పాలి. సుశాంత్, స్టాండ్ అప్. అటెన్షన్లో నిల్చో. ఇప్పుడు చెప్పు. చేతులు దండకట్టు, చేతులు దండకట్టు. ఇప్పుడు చెప్పు. స్వీటెస్ట్ సండే అయి చెప్పాలి.
డేస్ ఆఫ్ ద చెప్పు, మొత్తం చెప్పు. డేస్ ఆఫ్ ద వీక్స్ అని చెప్పాలి. వెరీ గుడ్. సిట్ డౌన్. ప్రశాంత్ స్టాండ్ అప్. నువ్వు చెప్పు. చేతులు దండ కట్టు. చెప్పు. స్వీటెస్ట్ మండే, టేస్టీ ట్యూస్డే, సక్సెస్ఫుల్ సాటర్డే. డేస్ ఆఫ్ ద వీక్స్. సిట్ డౌన్. విహాన్ నువ్వు నిల్చోనన్నా. విహాన్ స్టాండ్ అప్. లే, పైకి లేకు. స్టాండ్ అప్. లేవాలి, మాట వినాలి కదా. గుడ్ బాయ్ కదా. చెప్పు. స్వీటెస్ట్ సండే, మార్వెలస్ మండే, టేస్టీ ట్యూస్డే, వండర్ఫుల్ వెడ్నెస్డే, థ్యాంక్ఫుల్ థర్స్డే, ఫ్రెండ్లీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే. డేస్ ఆఫ్ ద వీక్స్. సిట్ డౌన్. అనన్య డేస్ ఆఫ్ ద వీక్స్ చెప్పు. చేతులు దండ కట్టాలి. నిలబడమనకానే నిలబడి చేతులు దండ కట్టి అటెన్షన్లో నిల్చొని చెప్పాలి. చెప్పు. డేస్ ఆఫ్ ద వీక్స్ చెప్పు. ఫస్ట్ సండే నుంచి చెప్పాలి. స్వీటెస్ట్, గట్టిగా చెప్పు. స్వీటెస్ట్ సండే, వండర్ఫుల్, డేస్ ఆఫ్ ద సిట్ డౌన్. చెప్పు మహా. వీక్స్ చెప్పు. డేస్ ఆఫ్ ద వీక్స్. చేతులు దండ కట్టు. వండర్ఫుల్ వెడ్నెస్డే, స్వీటెస్ట్ సండే, మార్వెలస్ మండే, టేస్టీ ట్యూస్డే, వండర్ఫుల్ వెడ్నెస్డే, థ్యాంక్ఫుల్ థర్స్డే, ఫ్రెండ్లీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే. డేస్ ఆఫ్ ద వీక్స్. సిట్ డౌన్. అలా చెప్పాలి. Days of the weeks. Sit down. Pum.
వెరీ గుడ్ కూర్చో. సుసన్న స్టాండ్ అప్. గట్టిగా చెప్పు. డేస్ ఆఫ్ ద వీక్స్ చెప్పు గట్టిగా. ఎలా చెప్పాలి, ఎలా నిల్చోవాలి? చేతులు దండకట్టు. ఇప్పుడు చెప్పు. చెప్పు. స్వీటెస్ట్ స్వీటెస్ట్ సండే, మండే, టేస్టీ, ఫ్రైడే, డేస్ ఆఫ్ ద వీక్స్ అని చెప్పాలి. పిల్లలు 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 ఓకే. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అవి వచ్చా మీకు? అవి మీరు చెప్పాలి ఈరోజు. ఓకేనా? 1 by 1 అడుగుతాను నేను, మీరు చెప్పాలి. డేస్ ఆఫ్ ద వీక్, డేస్ ఆఫ్ ద వీక్ నేను అడుగుతాను. డేస్ ఆఫ్ ద వీక్స్ మీరు చెప్పాలి. సుశాంత్ స్టాండ్ అప్. అటెన్షన్లో నిల్చో. ఇప్పుడు చెప్పు. చేతులు దండకట్టు, చేతులు దండకట్టు. ఇప్పుడు చెప్పు. స్వీటెస్ట్ సండే అయి చెప్పాలి. డేస్ ఆఫ్ ద చెప్పు, మొత్తం చెప్పు. డేస్ ఆఫ్ ద వీక్స్ అని చెప్పాలి. వెరీ గుడ్. సిట్ డౌన్. ప్రశాంత్ స్టాండ్ అప్. నువ్వు చెప్పు. చేతులు దండకట్టు. చెప్పు. స్వీటెస్ట్ మండే, టేస్టీ ట్యూస్డే, సక్సెస్ఫుల్ సాటర్డే. డేస్ ఆఫ్ ద వీక్స్. సిట్ డౌన్. విహాన్ నువ్వు నిల్చోనన్నా. విహాన్ స్టాండ్ అప్. లే, పైకి లేకు. స్టాండ్ అప్. లేవాలి, మాట వినాలి కదా, గుడ్ బాయ్ కదా. చెప్పు. స్వీటెస్ట్ సండే, స్వీటెస్ట్ సండే, మార్వెలస్ మండే, టేస్టీ ట్యూస్డే, వండర్ఫుల్ వెడ్నెస్డే, థ్యాంక్ఫుల్ థర్స్డే, ఫ్రెండ్లీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే. డేస్ ఆఫ్ ద వీక్స్. సిట్ డౌన్. పిల్లలు మీరంతా అటెండెన్స్ పలకాలి ఇప్పుడు. అర్థమవుతుందా? సరే. సుశాంత్ సిట్ డౌన్. హన్షిత్ హ్యారీ. ప్రజెంట్ మిస్ అనేటప్పుడు 2 కాళ్ళు దగ్గర పెట్టి రైట్ హ్యాండ్తో చెప్పాలి. వెరీ గుడ్. సిట్ డౌన్. చందన్, ప్రశాంత్ రైట్ హ్యాండ్తో చెప్పు. సిట్ డౌన్. విహాన్ మౌర్య
ఎలా చెప్పాలి? వెరీ గుడ్. సిట్ డౌన్. గర్ల్స్ ఇప్పుడు మహాలక్ష్మి, శ్రీవల్లి, సూసన్న, శర్మిల, అనన్య, రియాన్ వర్షిత్, sit down. శశికపాల్ లేవాలి, నిలబడు, స్టాండ్ అప్, లేవాలి, నిలబడు, ఒకసారి నిలబడి కూర్చోవాలి, నిల్చో, ప్రెజెంట్ మిస్ అనాలి, సరేనా? రేపు నుంచి చెప్పే. ఓకే, క్లోజ్ యువర్ ఐస్ పిల్లలు, క్లోజ్ యువర్ ఐస్. ప్రశాంత్ గట్టిగా చెప్పు నాన్న ప్రేయరు. చెప్పు నాన్న.